ఏంట్రా వయ్యారంగా నీళ్ళు పోయడా నువ్వు సరిగ్గా పోయిరా. అక్కయ్య అత్తయ్య అక్కయ్య అత్తయ్య నేను పిలుస్తాను కదరా. నమస్కారం రా ఏకాంబరం గారు. ఏంటి నాన్న నీ కొడుకుని నాకు నమస్కారం అంటావేంటి? అయి చచ్చిపోదు పాపి చిరాయి అని నువ్వంత తేలిగ్గా ఎందుకు పోతావురా నాన్న. హలో పుట్టి మావయ్య, ఏమిటి పొద్దుటే వచ్చారు? హాయ్ మాదిరి. హాయ్ నల్లబావా. ఇదేం బాగలేదు మాదిరి, మా నాన్న పొట్టి మావ అంటున్నావు, నన్నేమో నల్లబావ అంటున్నావు. పర్వాలేదు బావా. గుడ్ మార్నింగ్ తాతయ్య. హాయ్. అక్కయ్య ఏరా తమ్ముడు, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడు అక్కయ్య ఫైల్స్ అన్నింటి మీద సంతకాలు పెట్టించావా? ఏ ఏం లేదు, నా ఫ్యాక్టరీ ఫైల్ మీద. ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్. ఏరా కాళీ, బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. నన్ను కొడతావేంటి? పొద్దుట నీ ఎదమోకం చూపెట్టావు కాబట్టి. రావ్ ప్లీజ్ కమ్. ఎస్ మేడం. నా టూర్ ప్రోగ్రామ్ లో రామాపురం ఉంది. రామాపురం అంటే అదే మేడం, చంద్రగిరి దగ్గర ఉన్న రామాపురం. సిగ్నిఫికెన్స్ ఏంటి? ఆ గ్రామంలో రామాలయం ఉంది మేడం. శ్రీరామనవమి రోజు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సీతారాములకి సమర్పించడం అక్కడ ఆచారం మేడం. కళ్యాణం ఎన్ని గంటలకి? 11 o'clock మేడం. మీరు 8 o'clock బయలుదేరితే సరిపోతుంది. ఓకే. ఏమిటి తాతయ్య పెళ్లి కొడుకులా ముస్తాబయ్యో, ఎక్కడికి వెళ్తున్నావు? ఇవాళ శ్రీరామనవమి కదమ్మా, రామాపురం వెళ్ళొద్దామని. ఏంటి రామాపురం అంటున్నావు? నువ్వు ఎలాగో వెళ్తున్నావు కదా, నేను కూడా వచ్చి స్వామిని దర్శించుకుందామని. నేను వెళ్ళేది రామాపురానికి. నేను వచ్చేది కూడా రామాపురానికే. రామాపురానికి కాబట్టే రానక్కర్లేదు. తమ్ముడు నువ్వు? అదే అక్కయ్య 18 సంవత్సరాల తర్వాత ఈ ఊర్లో అడుగు పెడుతున్నావు కదా, ఎందుకైనా మంచిదని నేను వచ్చాను. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, కృష్ణవే నమః, సుందరాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, మాధవాయ నమః, దామోదరాయ నమః, సంఘర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః. పేట్ల మీద ఎవరినో కూర్చోబెట్టావేటి? ఇక్కడ కూర్చొని పూజ చేయవలసింది కలెక్టర్ కదా. విషయం తెలుసుకోకుండా విసురుకోవద్దని చెప్పబయ్యా. గ్రామ సర్పంచ్ గా, ఆలయ ధర్మకర్తగా ఈ గుళ్ళో పూజ చేసే హక్కు బాధ్యత నా బిడ్డకే ఉన్నాయి. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ దేనికి? పూజారి గారు పట్టుబట్టలు తీసుకోండి. అదేమిటి, కలెక్టర్ దంపతుల చేతుల మీదుగా కదా స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వవలసింది. మరి కలెక్టర్ గారి భర్త గారు పీటల మీద కూర్చుని పూజ చేస్తున్నది ఆవిడ గారి భర్తే. ఏమిటి, భాస్కర్రావు గారు కలెక్టర్ గారి భర్త? అయితే ఇంకే, స్వామివారి కళ్యాణం వీరిద్దరి చేతుల మీదుగా జరిపిద్దాం. రండమ్మా, వచ్చి మీ వారి పక్కన కూర్చోండి. అక్కర్లేదు, భర్తతో కలిసి ఇస్తే కాని రాముల వారి బట్టలు తీసుకోరా? తీసుకునేది రాముల వారు కాదమ్మా, సీతారాములు. ప్రపంచ దేశాలకే తలమానికమైన ఆదర్శ దంపతులు. మాకు తెలిసి రావా, అవతల భద్రాచలంలో కళ్యాణం జరిగిపోతుంది, ముందు ఈ బట్టలు తీసుకొని కళ్యాణం జరిపించు. తప్పు బాబు, ఆచారాలకి అపచారం చేయకూడదు. తీసుకోకపోతే అరెస్ట్ చేయిస్తాం. చేయించమనవయ్యా, భక్త రామదాసులు అవుతావు. పూజారి గారు తీసుకోండి. మరి అమ్మగారు? ఆవిడ చేతుల మీదుగా నా చేతుల్లోకి వచ్చిన ఈ పట్టు వస్త్రాలు దంపతి సమేతంగా నేను ఆ పుణ్య దంపతులకు సమర్పించుకున్నట్టే అవుతుంది. తీసుకోండి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. మొక్కుబడి కోసం గుడి గుమ్మం
గుమ్మం తక్కింది, మొగుడు కోసం అత్తింటి గుమ్మం తక్కచ్చుగా. ఎందుకమ్మా అనవసరంగా నువ్వు నూరు పారేసుకుంటావు? ఆవిడ గారు ఈ ఊరు వచ్చింది మొక్కుబడి తీర్చుకోవడానికి కాదు, డ్యూటీ మీద వచ్చారు వారు. డ్యూటీ ఏమిటా డ్యూటీ? మొగుడు కనపడగానే ఏమండి బాగున్నారా అని అడుగుతున్నాను డ్యూటీ కదా. అత్తగారు కనపడగానే ఏమత్తయ్యా బాగున్నారా అని పలకరించుతున్నాను డ్యూటీ కదా. డ్యూటీల సంగతి ఆవిడ గారు పట్టించుకోవడం మానేసి 18 ఏళ్ళు అయింది. మా సంగతి ఊళ్ళో వాళ్ళు మర్చిపోయి 18 ఏళ్ళు అయింది. మేము విడిపోయి బతుకుతున్నాను, మళ్ళీ ఇవాళ నీ మూలంగా ఊరందరికీ తెలిసింది. ఇప్పుడా? ఎవరికి తెలియదు భాగవతం? ఇప్పటి వరకు నాకు తెలియదమ్మమ్మా, కానీ నువ్వు అన్నట్టుది భాగవతం కాదు, చిన్న తేడాతో రామాయణం. ఇక్కడ రాముడు సీతను అడవికి పంపలేదు, సీతే రాముడిని వదిలి ఆఫీసు కతుక్కుపోయింది. దానికి చదువుకున్నాననే గర్వం, పెద్ద కలెక్టర్ని కదా అని పొగరు. నువ్వు చూడలేదు గాని ఒరే, గర్భగుళ్ళో మీ మావయ్యని ఎంత చులకనగా చూసిందో తెలుసా? లేదమ్మా, కౌశల్యకు నిజంగా నా మీద తేలిక భావమే ఉంటే అనుక్షణం నా జ్ఞాపకాలను గుర్తు చేసి ఆ తాళిబొట్టుని తన గుండెల మీద ఉంచుకోదు. ఈడొకడు దాని పేరు చెప్పగానే నీళ్లు గారిపోతాడు రా. ఒరే భాస్కర్, ముసల్దానా, అత్తను తన్నొచ్చా? ఎందుకు? తప్పు చేసిన వాళ్ళను తన్నడం నాకు అలవాటు కదే. నువ్వు తనటానికి ఏది కలగటేర్రా? మరెలా? అత్త పొగరు దించి మామయ్య కాళ్ళ మీద పడేయాలి. రేయ్, మీ అత్తకి గిత్తలాంటి కూతురుంది, పెట్టలాడుతుంటది. పోని దాన్ని తననా? మొద్దు సచ్చినాడా, నీకు తనటం తప్పితే వేరే ఆలోచన రాదా? మరైతే ఇంకో టైప్ లో వాళ్ళని కలపొచ్చంటావా? కలపొచ్చు. శుభం దాకా నువ్వు నిలబడేటట్టుంటే నీకు ఒక మంచి ఉపాయం చెప్తా పద. ఏ మాధురి, అటు చూడవే. మాధురి, నా కోసం వస్తే నీ కోసం చేస్తా. కింగ్, ఇది ఆ ఎమ్మెల్యే కొడుకు పని అయి ఉంటుంది. వాడి పొంద మొన్న నువ్వు కొట్టిన కొట్టుడికి కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్లో ఉన్నాడు. ఇక్కడ కూడా రాశాడే. మాధురి, నీ అధరం మధురం, అందుకే నీకు నేను దాసోహం. కింగ్. ఎవడే ఈ కింగు? ఎవడో గన్నయ్య, ఒంగో పెట్టి తనాలి బెదవని చెప్తా. మనిషి ఎవడో తెలియకుండా ఎవడి మీద యాక్షన్ తీసుకోమంటావమ్మా? కాలేజీలో అందరినీ డిబార్ చేయండి. అలా చేస్తే నన్ను తీసుకెళ్లి కళ్యాణి డ్యామ్ లో తోసేస్తారు. ఈ అమ్మాయికి మొగుడెవడు వస్తాడు కానీ వాడు పని ఒకటే. మా మమ్మీకి చెప్పి ఈ కింగ్ గాడెవడో వాడంతా తెలుస్తాను. మాధురి గారు, వాడికి ఎంత పొగరు, నన్ను తల్లరి చేస్తాడా? మాధురి, మొన్న ఎమ్మెల్యే కొడుకిచ్చినట్టు వీడికి కూడా 4 కిక్కులిస్తే అప్పుడు తెలుస్తుంది మాధురి అంటే ఏమిటో. ఒసేయ్ మాధురి. ఎవడ్రాది? నేనేనే. ఎంత ధైర్యం నీకు, నన్ను పట్టుకుని ఒసే అంటావా? మర్యాదగా పిలిచాను, నువ్వు పలకలేదు. ఒకవేళ మర్యాద నీకు ఇష్టం లేదేమోనని ఆ మర్యాదగా పిలిచాను, అంతేకాదు. ఆ గోడల మీద రాసిన కింగ్ ఎవడో తెలుసా? మనమే. చూడు, బంజరు భూముల్లో గడ్డ పొలుగు దించి ఇరపరాడ్డులా తయారైన చేతులివి. విరిచాననుకో కండిరిగిన తిరుగుతుంది నీ హ్యాండ్. కొట్టాననుకో చాకిరేవులో షర్టు చిరిగిపోయినట్టు చిరిగిపోతుంది నీ బాడీ. అయినా కొట్టను, ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు ప్రాణం. ఈ జన్మకి నీ మెళ్ళో 3 ముళ్ళు వేసే మొగుణ్ణి నేనే. కాదనెవడన్నా వస్తే వాడు కాటికి, నువ్వు నా గూటికి. ఓకే? ఇలా బజార్లో నిలబెట్టి అడిగితే ఏం చెప్తాను? రేపు మా ఇంటికి వచ్చి మా అమ్మని అడగండి. ఏంటి సడన్ గా ఫీలింగ్ మార్చేసావు? నీకోకే అనమాట. సరే అయితే రేపు వచ్చి మీ అమ్మని అడుగుతా. అదేమిటే అలా వదిలేసావు? పైగా ఇంటికి రమ్మంటున్నావు. వాడిని దెబ్బ కొట్టడం మన వల్ల కాదని తెలిసిపోయింది, అందుకే పై లెవెల్లో చూసుకుందామని. పదండి. ఏమిటి, మినిస్టర్ గారు వస్తున్నారా? ఎప్పుడు? వాట్ ఇస్ దిస్ మిస్టర్ రావ్? యూ హావ్ టు ఇన్ఫార్మ్ మీ వెల్ ఇన్ అడ్వాన్స్. సారీ మేడం. అది సారీ మిస్టర్ రావ్, ఐఎమ్ వెరీ సారీ. దిస్ ఇస్ టూ మచ్. నీ కూతురు నన్ను కాదని ఇంకొకరిని చేసుకుంటుందా? నలుగురిని తీసుకొచ్చి పంచాయతీ పెడతాను. నీ పరువు బజారుకిడుస్తాను. నేనంటే ఏమిటో చూపిస్తాను. ఎంత కలికాలం అయితే మాత్రం ఇలా చేస్తుందా? ఎవరు నువ్వు? నమస్కారం అమ్మగారు. ఏమిటి అరుపులు? మీరేనా న్యాయం చెప్పండి. రంగయ్య, ఏమిటి న్యూసెన్స్? వీడేం చెప్తాడమ్మా, నే చెప్తా. మన పేరు కింగ్, వీడు నా మామ. వీడి కూతురుందే మీలాగే అందంగా షోక్గా ఉంటుంది. అందంతో పాటు చదువు కూడా అబ్బింది కదా అని కష్టపడి చదివించాను. అది ఇప్పుడు ఆఫీసర్ అయింది. నేను దాన్ని చదివించడానికి కూలీనయ్యాను. తీరా పెళ్లి మాట ఎత్తితే నీకు చదువు సంజా లేదు, పెళ్లి చేసుకోను పొమ్మంటుంది. మీరే నా మరదలకు చెప్పండి. మీరైతే అలా అంటారా?
నమస్కారం తాతయ్య గారు. చూస్తే పెద్ద మనుషులా ఉన్నారు, మీరేనా చెప్పండి. ఏమిటయ్యా అది? నేనేం వినలేదే. ఏం లే తాతయ్య గారు, అమ్మగారు లాంటి అందమైన మరదలుంది నాకు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? బెదవ పోలికలు పోల్చామంటే కాలు చవతలు మారేస్తాను. మమ్మీ 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 వీడే కాలేజ్ గోడల మీద నా గురించి బ్యాడ్గా రాశాడు. అవునమ్మ గారు, కత్తి చూపించి నన్ను బెదిరించాడు. వీడు నా మేనల్లుడు కాదండి. రాకెల్, ఎవరా నువ్వు? మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయావా? వచ్చా నీ కూతురు. ఏమిటిది? కౌండల్ అని తిట్టి ఊరుకుంటే చాలదమ్మా. ఈడొచ్చిన పిల్ల ఉంది, ఈవేళ ఈడొచ్చిన రేపు ఇంకోటి వస్తాడు. ఎస్పీ గారికి ఫోన్ చేసి పోలీసుల్ని కాపలా పెట్టించు. దామ్మా